జై గోమాత. శ్రీ మాత అల్లాడి గోశాల వ్యవస్థాపకులు శ్రీ శేషగిరిరావు గారు ఒక్క ఆవుతో ఇన్ని ఎలా చేస్తున్నావా అని చూడ్డానికి వచ్చారు అండి. సారు ప్రోటోకాల్ విఆర్ఓ తిరుమల కొండపైన వాళ్ళ గోశాలలో సుమారు 150 ఆవులకి పోషణ చేస్తున్నారు. వాళ్ళు ఎరువులు మాత్రమే విక్రయిస్తున్నారంట, ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఏమీ చేయట్లేదు. సార్కి ఇవి చూసి ఇంట్రెస్ట్ అనిపించింది, ఒకసారి మనల్ని కలవడానికని వచ్చారు. సారు బాగా నచ్చారండి ఇవన్నీ చేయడం. ఒకసారి మా గోశాలకు కూడా వచ్చి శిక్షణ ఇవ్వగలవమ్మా అని కూడా అడిగారు. తప్పకుండా వస్తాను సార్ అని చెప్పాను. సార్ మన కోసమని కళ్యాణం లడ్డు తిరుమల నుంచి తీసుకొచ్చారండి. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది నాకు రెండోసారి తిరుమల నుంచి లడ్డు రావడం. ఒకసారి హెచ్ఎంకే ఫార్మా సుబ్బారావు గారు 4 లడ్లు పంపించారండి. ఈసారి ఉంటే కళ్యాణం లడ్డు తీసుకొచ్చారు. ఒకటి ఆవుకు పెట్టండి అని సుబ్బారావు గారు పంపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను ఆవుకు పెట్టి మేము తిన్నాము. ఇది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఈ లడ్డూలాగా వస్తుందనుకుంటున్నాను. ఆ లక్ష్మీ శ్రీనివాసుల కటాక్షమే నన్ను ఇంత దూరం నడిపిస్తుందండి. చూడాలి ఇంకెంత ముందుకు తీసుకెళ్తాడో. ఆ భగవంతుడి ఆశీర్వాదం లేనిదే ఎవరూ ఏమీ చేయలేము. కానీ నాకు పూర్తి స్థాయిలో దేవతల ఆశీర్వాదం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.